మితిమీరిన వేగం ప్రమాదకరం. ఇది అందరికీ తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. రోడ్డు కాస్త ఖాళీగా కనిపిస్తే చాలు వేగం పెంచేస్తారు. రైమంటూ దూసుకెళ్తారు. సాధారణ వాహనాల కంటే లోడుతో వెళ్లే వాహనదారులు మరింత జాగ్రత్తలు పాటించాలి. ఎంత నెమ్మదిగా వెళితే అంత కంట్రోల్ అవుతుంది. కానీ త్వరగా పని పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో హెవీ డ్రైవర్లు స్పీడ్గా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా చేపల లోడ్తో వెళుతున్న ట్రక్ అనుకోకుండా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. 2 వ్యక్తులు త్రుటిలో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 21వ తేదీన మెహానాలోని తఫాలిపూర్ పెట్రోల్ బంక్ దగ్గర షాపు బయట హాయిగా 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ముందు ఒక బెంచ్ ఉంది. దానిపై కాళ్లు పెట్టి మరీ ముచ్చట పెట్టుకున్నారు. ఇంతలో అదుపు తప్పిన మినీ లారీ వేగంగా వీరి వైపు దూసుకొచ్చింది. అది గమనించిన 2 వ్యక్తులు భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి పక్కకు పరుగు తీశారు. అంతే. ఆ తర్వాత క్షణంలోనే వేగంగా వచ్చిన మినీ ట్రక్ షాపు గోడను బలంగా ఢీకొట్టింది. చేపల లోడుతో ఉన్న ట్రక్ అది. వేగంగా వచ్చి ఢీకొనటం వల్ల నీటిలో ఉన్న చేపలు దాదాపు బయటకు ఎగిరిపడ్డాయి. ఇక చేపలన్నీ అప్పటి వరకు నీటిలోనే ఉండటంతో సజీవంగా ఉన్నాయి. పైగా చేపలన్నీ భారీ సైజులో ఉండటంతో స్థానికులు గుమికూడారు. పట్టుకున్నోడికి పట్టుకున్నంత అన్నట్టుగా అందిన కాడికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం నుంచి 2 క్షణంలో తప్పించుకున్నారు. ఆ తర్వాత వారి కళ్ల ముందే చేపలు పడ్డాయి. వాళ్లు కూడా చేపలను తీసుకెళ్లి ఉంటారంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా రోడ్డు ఖాళీగా ఉన్నంత మాత్రాన వాహనాలను వేగంగా నడపొద్దని అంటున్నారు. ఆ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో చూశారా అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు.